వాసుల 12 ఏళ్ల కల నెరవేరింది. ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కడానికి 90 కోట్ల రూపాయలతో 1.6 కిలోమీటర్ల దూరాన నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రజలే ప్రారంభించుకున్నారు. కష్టాలు తీరాయంటూ సంబరాలు చేసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో సామాన్య జనం తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కనీసం 5-6 కిలోమీటర్ల దూరం తగ్గిందన్నారు. ఫ్లైఓవర్ పుణ్యమాని ఆఫీసులకు టైంకు చేరుకోగలమన్నారు సామాన్య ప్రజలు. ఈ బ్రిడ్జి పెట్టిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఉన్నవాళ్ళంటే బ్రిడ్జి కింద వెళ్ళడం, ఆటోలు, రిక్షాలు నానా రకంగా బేబస్ ఉండేది. టైంకి వెళ్ళే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఈ బ్రిడ్జి పెట్టడం వల్ల మాకు హ్యాపీగా ఉండడం ఉంది. టైంకి మా ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాము. విశాఖ వాసుల ఫ్లైఓవర్ కళ నిన్న మొన్నటిది కాదు, 12 ఏళ్ల నాటిదే. ట్రాఫిక్ పద్మం వ్యూహంలో చిక్కుకుని వైజాగ్ ప్రజలు ప్రతిరోజు నరకం అనుభవించేవారు. గంటలు ఆఫీసులకు లేట్ అయ్యేవారు. ట్రాఫిక్ సమస్యల నుంచి గట్టెక్కడానికి ఫ్లైఓవర్ నిర్మించాలన్న నిర్ణయాన్ని 2000లో తీసుకున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం ఆలోచన కాగితాల మీదకు రావడానికి 6 ఏళ్లు, పనులు అప్పగించడానికి మరో 2 ఏళ్లు పట్టింది. దీంతో 2008లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటి లెక్కల ప్రకారం 2010 నవంబర్ నాటికి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావలసి ఉంది. అయితే అనుకున్న విధంగా పనులు సాగలేదు. విపరీతమైన జాప్యం జరిగింది. దీంతో ఈ ఏడాది జూలై నాటికి నిర్మాణం పూర్తయింది. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఎవరు ప్రారంభించాలన్న దానిపై అధికారులు తర్జన భర్జనలు పడ్డారు. ముఖ్యమంత్రితో ప్రారంభించాలా లేక జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుతో ప్రారంభించాలా అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు అధికారులు. ఈ నేపథ్యంలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకుంది. మంత్రి పదవికి రాజీనామా చేశానని గంటా శ్రీనివాసరావు చెప్పడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోలేదు. ప్రోటోకాల్ పేరుతో ప్రారంభాన్ని లేట్ చేయడంపై ప్రజలు మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆది నుండి ముందుండే V6 తన బాధ్యతను నెరవేర్చింది. నాణ్యతా లోపాలపై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. ఫ్లైఓవర్ ప్రారంభించకపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలపై వరుస కథనాలు ప్రచురించింది. దీంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు జీవీఎంసీ అధికారులు. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. డబ్బులు ఖర్చైనా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో సీఎం గారు రాకపోవడం కానీ ఇతరులు రాకపోవడం కానీ అలాగా వాయిదాలు పడుతూ వచ్చిందండి. వెయిట్ చేసే పద్ధతిలో వాళ్ళు ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఉండకూడదని చెప్పి ఈ రోజు ఈ బ్రిడ్జిని ప్రజలకే అంకితం చేయాలని చెప్పేసి ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా దసరాలో భాగంగా ఈ రోజు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. మొత్తానికి తన సామాజిక బాధ్యతను నెరవేర్చిన V6 కు విశాఖ వాసులు థ్యాంక్స్ చెప్పారు. V6 చొరవను తాము మరువలేమన్నారు. వివాదాలు, ప్రోటోకాల్ సమస్యల మధ్య మొత్తానికి విశాఖ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకుంది. ఈ ప్రారంభానికి ముందు అనేక బలవంత ప్రారంభాలు జరిగినప్పటికీ కూడా అవేవి కూడా లెక్కలోకి రాలేదు. మొత్తానికి ప్రజలతో ఈ బ్రిడ్జిని ఓపెన్ చేయడంతో ఇక విశాఖ ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే అని అందరూ భావిస్తున్నారు. విత్ భాస్కర్ అండ్ మౌలానా, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విశాఖ.